సో మన దగ్గర ఒక ఫైల్ ఉంది, ఆల్రెడీ స్టూడెంట్ వర్క్ చేసిన ఫైల్ ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ ఒక ఫైల్ తీసుకున్నాను నేను. అవర్ క్రియేటివ్ యాడ్స్. ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఏం లేవండి. ఆల్రెడీ ఒక డిజైన్ ఉంది. ఓకే, సో మనం ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. 1080 by 1080, 1080 by 1080, లేదా నేను ఆల్రెడీ చెప్పాను 1080 by 1350. ప్రజెంట్ జనాలు అంటే ఎక్కువగా యూజ్ చేస్తుంది. 200 రెజల్యూషన్ తీసుకోవచ్చు, మనం ఇలా తీసుకోవచ్చు. అయితే 1080 by 1080 లేదా 1080 by 1350. సో తీసుకొని ఇదంతా హెడర్ పార్ట్లోకి వచ్చింది. సరే, నేను ఇక్కడికి వచ్చేసరికి ఒక గైడ్ లైన్స్ తీసుకున్నాను. కంట్రోలర్ వ్యూలోకి వెళ్ళాను, న్యూ గైడ్, 30 పిక్సెల్స్ ఇచ్చాను. 1050 కదా అది, 1050లో 30 1020 తీసుకోండి. న్యూ గైడ్ 1020. సో రైట్ సైడ్ కూడా ఒక గైడ్ అనేది క్రియేట్ అయింది. సో 1050నా 1080నా 1080, 1350 కదా ఇది, 1350, 1080 by 1350. 1080లో 13 పోతే 1050. వ్యూలోకి వెళ్ళాను, దీన్ని కూడా తీసేసాను. వ్యూలోకి వెళ్ళాను, న్యూ గైడ్ తీసుకున్నాను, 40 పిక్సెల్స్ ఇచ్చాను. అదేవిధంగా వ్యూలోకి వెళ్ళాను, న్యూ గైడ్ తీసుకున్నాను. ఇక్కడ 1080లో 40 పిక్సెల్స్ పోతే 1040 ఇక్కడ ఇచ్చాను. అదేవిధంగా మళ్ళీ న్యూ గైడ్ తీసుకున్నాను. హారిజంటల్గా ఎన్ని పిక్సెల్స్, 40 పిక్సెల్స్ ఇచ్చాను. మళ్ళీ వ్యూలో 1350లో 40 పిక్సెల్స్ వెళ్తే తీసేస్తే 1310. లెక్కలు బాగొచ్చు భయ్యా, నాకే రావు. ఓకే, సో లోగో తీసుకొని ఇలా నీట్గా ఒక గైడ్ లైన్స్ని వర్క్ చేయడం జరుగుతుంది. సార్, గైడ్ లైన్స్ ఒక కలర్ మార్చాలంటే ఎలా? Control K ప్రిఫరెన్సెస్, Control K ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఇక్కడ యూనిట్స్ అండ్ గైడ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చిందా? మన క్యాన్వాస్ కలర్స్ ఏమున్నాయి ఇక్కడ? ఇదే సియాన్ ఉంది కదా, మనం మార్చాలంటే మార్చలేమా? మారుతున్నాయా లేవా? అంత దూరం వెళ్ళాలా? సో ఇక్కడ ఈ గైడ్ లైన్ మీద డబుల్ క్లిక్ చేస్తారు రాదా? ఇక్కడ కూడా వచ్చింది. సో ఒక ఆప్షన్ అంతే, ఎలా కావాలంటే అలా ఒక ఆప్షన్ తీసుకొని ఒక గైడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి, దట్స్ వెరీ గుడ్. తీసుకున్నాను, ఇక్కడ ప్లేస్ చేశాను. కొంత మరీ చిన్నది కాకుండా కొంత పెద్దదిగా చేసుకున్నాను. ప్రతి ఐకాను మనకి సో ఇలా పెట్టేదానికన్నా ఫేస్బుక్ కలర్ ఏంటి? ఇదేం కలర్? ఇప్పుడు ఎలా ఉంది? సో అలా ఆ కలర్ కాంబినేషన్కి వెళ్ళడానికి చూడమని చెప్పండి. మీన్ యూట్యూబ్ ఇప్పుడు ఎలా ఉంది? సో ఈ విధంగా ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు బాగుంది కదా, ఇలా ట్రై చేయండి. సో టార్గెట్ ఆడియన్స్ టార్గెటే, గుడ్. అది హైలైట్ చేసే బాగుంది, చాలా బాగుంది. కానీ ముందు ఏం చేయమంటున్నాడు? అట్రాక్ట్ చేయమంటున్నాడు. సో మన అట్రాక్షన్ కూడా హైలైట్ చేస్తే దీన్ని కట్ చేసి ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ ఉంది కదా,
దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను. కంట్రోల్ వి అనగానే నాకు ఇదే కలర్లో, ఇదే ఫాంట్లో, ఇదే ఫాంట్ స్టైల్లో, ఇదే ఫాంట్ సైజ్లో రావాలి. మరి కంట్రోల్ వి అంటే అలా వస్తుందా? రావట్లేదు. సో ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్ వితౌట్ ఫార్మేటింగ్, వితౌట్, మళ్ళీ చెప్పాలా? అడగండి, మళ్ళీ చెప్తాను. సో నాకు ఈ ఫాంట్ సైజ్ ఎంత ఉందో అదే సైజులో అట్రాక్ట్ అనేది కావాలి. నేను ఇందులో నుంచి కట్ చేశాను కాబట్టి ఈ సైజులోనే ఉండేది కాబట్టి నేను ఇందులోకి వచ్చి పేస్ట్ చేయగానే నాకు అదే సైజులో వచ్చింది. ఆ సైజులో కాకుండా నేను ఆల్రెడీ డూప్లికేట్ చేసిన సైజులో కావాలి అంటే ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్లో పేస్ట్ వితౌట్ ఫార్మేటింగ్. మరి టార్గెట్ ఆడియన్స్ గుడ్, బాగుంది. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ చేశాను, బాగుంది. అంటే ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకుందామని. ఇక్కడ మళ్ళీ కొద్దిగా ఎంటీ స్పేస్ అన్నట్టు అనిపించింది నాకు. సో ఇది, సో అట్రాక్టివ్ టార్గెట్ ఆడియన్స్ అంటే అంతా ఒకటే కదా, ఓకేనా? మళ్ళీ దీనికి ఇన్ని లేయర్స్ ఎందుకు? ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్లోకి వెళ్ళి ఎడిట్ పేస్ట్ స్పెషల్ వితౌట్ ఫార్మాటింగ్, కంట్రోల్ ఎక్స్ కట్ చేసేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ డబల్ క్లిక్ చేశాను, లేయర్స్ తగ్గిస్తున్నా, కంట్రోల్ వి పేస్ట్ చేశాను. సో అన్నిటికీ ఒకటే కలర్ ఇద్దామా? సో అట్రాక్ట్ యువర్ టార్గెట్, అట్రాక్ట్ యువర్ ఓకే, టార్గెట్ ఆడియన్స్ ఓకే. మరి అట్రాక్ట్ యువర్కి ఒకటి పెట్టి టార్గెట్ ఆడియన్స్కి ఇలా పెట్టుకోకూడదా? ఆల్ట్ అప్ యారో, డౌన్ యారో, లైన్ టు లైన్ స్పేసింగ్. సో అన్నిటికన్నా మెయిన్ వర్క్ ఏంటి? ద బాడీ పార్ట్. సో బాడీ పార్ట్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని దీన్ని సెమీ బోల్డ్ నుంచి మీడియం పెడుతున్నాను. ఇది కాదు కదా హైలైట్ అవ్వాల్సింది నాకు, అది. సో బాగుంది. ఈ పార్ట్ అనేది మనకి మెయిన్ కదా. మరి ఈ పార్ట్ మెయిన్ అయినప్పుడు మరి ఈ పార్ట్లో మనం ఏం చేస్తాము, ఆడియన్స్ని టార్గెట్ చేయడం. సో క్లిక్ చేసుకొని టార్గెట్ ఆడియన్స్ తీసుకోండి. ఇలా తీసుకున్నావు కదా నువ్వు. మరి టార్గెట్ ఆడియన్స్ అంటే మరి మ్యాగ్నెట్తోనేగా తీసుకోవాల్సింది మనం, ఏం ఫ్రెండ్స్? మ్యాగ్నెట్తో లాగేసుకుంటున్నాం మనం వాళ్ళని ఇలా. కానీ ఒక ఇలిస్ట్రేటర్ వైజ్గా ఉంటే బాగుండిద్ది. సో ఇలిస్ట్రేటర్ వైజ్గా అంటే ఇక్కడ చూడండి, బొమ్మ బాగుంది కదా. సో దీన్ని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఎప్పుడైనా సరే ఒకదాన్ని డౌన్లోడ్ చేసుకొని, ఓకే, ఒకదాన్ని డౌన్లోడ్ చేసుకొని నాకు ఇది నచ్చింది, నాకు అప్పర్ పార్ట్తో నాకు సంబంధం లేదు, బట్ నాకు ఈ పార్టే కావాలి. మీకు కొద్దిగా టైం టేకింగ్ ప్రొసీజర్ ఉంది అంటే సేమ్ కొటేషన్తో ఉంది ఇక్కడ చూడండి, ఓకేనా? సో ఇక్కడ నుంచి నాకు ఈ పార్ట్ వరకే కావాలి. సో దీన్ని మనం రెడీమేడ్గా డిజైన్ చేయొచ్చు, కానీ ఈ పోస్ట్ని కొన్ని వందల మంది డూప్లికేట్ చేసి ఉంటారు. ఇదే కంటెంట్ ఇది, కానీ లోగో మారుండిద్ది. మరి మనం ఎందుకు డూప్లికేట్ చేయకూడదు? కొత్తగా చేయాలి అంటే చేద్దాం, బట్ ఇది కూడా ఒక ఆప్షన్ కింద పెట్టాను అంతే, ఓకేనా? దాని తర్వాత దాన్ని ఎలా చేయాలనేది చూస్తాను. టార్గెట్ ఆడియన్స్లో నేను అనుకుంది మ్యాగ్నెట్తో, నా కాన్సెప్ట్ అయితే ఇదే, మ్యాగ్నెట్తో తీసుకోవడం. బట్ మ్యాగ్నెట్తో తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలనేది ఇక్కడ చూస్తున్నాను. ఇది బాగుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి గో టు ప్రీమియం అనే ఆప్షన్ వచ్చింది, ఓకే. దాని మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ కస్టమర్స్ అండ్ క్లయింట్ అట్రాక్షన్, దీన్ని కీవర్డ్ కింద పెట్టుకోండి, కాపీ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్ అని వెక్టార్ ఫ్రీ డౌన్లోడ్. ఇది కూడా బాగుంది చూసారా.
సో అది స్టోర్ అన్నట్టు కాకుండా మనం చూపించుకోవచ్చు, బట్ మ్యాగ్నెటిక్ ఫీల్ అనేది కావాలి. కస్టమర్స్ని మనం ట్రాక్ చేయాలి. ఓకేనా? ఇదొక ఫీల్ బాగుంది చూడండి, క్లిక్ చేయండి. ఇది బాగుంది కదా, టార్గెట్ ఆడియన్స్ చూసారా? ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఎలిమెంట్స్ మనం తీసుకునే కొద్ది చాలా విధాలుగా ఉన్నాయి. ఇదొకటి చూసారు, ఇది ఎంత బాగుందో. టార్గెట్ ఆడియన్స్, అట్రాక్టింగ్ వ్యూ, సో కొద్దిగా మనకి ఆ ఫీల్ రావాలి, యాక్చువల్లీ ఎట్లా అట్రాక్ట్ అవుతున్న ఫీల్. సో ఇలా వెళ్తున్నాను, బట్ కొన్ని ఎలిమెంట్స్ వరకు చూద్దాం. సో ఇక్కడ నుంచి చూసారా, ఇది కూడా బాగుంది. ఇక్కడ ఈ ఫీల్ ఇంకా బాగుంది, కానీ క్యారెక్టరైజ్ అయితే బాగుండిద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో క్యారెక్టరైజ్గా వెళ్తే బాగుండేది. ప్రో డౌన్లోడ్లో మనకి ఏమైంది, మనం డౌన్లోడ్ చేసుకోలేము. ప్రో డౌన్లోడ్లో డౌన్లోడ్ చేసుకోకపోయినా నాకు ఈ ఇమేజ్తో నేను పెట్టుకోవాలి సార్, క్లిక్ చేసుకోండి. బట్ ఎలా వస్తుంది సార్, వస్తుందా? రావట్లేదు. దీన్ని రైట్ క్లిక్, ఇక్కడ కాపీ, ఇదే కదా దీని లింక్. మన వెబ్సైట్ ఏంటి మనం చేస్తుంది, వెక్టీజీ ప్రో డౌన్లోడర్ ఫ్రీ. వెక్టీజీ ప్రో డౌన్లోడర్ ఫ్రీ. ప్రో డౌన్లోడే కదా అది. ప్రో డౌన్లోడర్లో కూడా ఫ్రీగా మనం ఏమైనా డౌన్లోడ్ చేసుకునే రిసోర్స్ ఉందా అని గూగుల్ని అడిగితే బీట్ స్నూప్ అని ఒకటి వచ్చింది, ఎక్స్పర్ట్ టూల్స్ అని ఒకటి వచ్చింది, చాలా వచ్చాయి. సో ఈ వెక్టీజీలో ఇవ్వడు, మనం కొంటేనే ఇస్తాడు. సో ఈ రెండు ఎలిమెంట్స్ని తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి Ctrl+V పేస్ట్ అంటున్నాను. Ctrl+V పేస్ట్. మనకి వెక్టర్ ఫైల్ రాకపోయినా పర్లేదు, కానీ ఇమేజ్ వస్తే చాలు డౌన్లోడ్. మరి క్వాలిటీ రాలేదా? నేను నార్మల్గా అక్కడ సేవ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చాడా, నాకు ఇవ్వలేదు. ఎందుకని? ఇక్కడ నేను సేవ్ చేసుకునే ఫెసిలిటీ చూస్తే రైట్ క్లిక్ అన్నాను, సేవ్ అవుతుందా? కానీ ఇప్పుడు ఏం చేశాను, డైరెక్ట్గా దాన్ని ఒక 2-3 వెబ్సైట్స్లోకి వెళ్ళి దాన్ని పేస్ట్ చేసి డౌన్లోడ్ అనగానే దాని యొక్క డౌన్లోడ్ రిసోర్స్ లింక్ అనేది మనకి వస్తుంది. ఇమేజ్ని ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇందాక వెబ్సైట్ లాగా. ఇలా సార్ ఇంకేమైనా నచ్చాయా? సపోజ్ ఇది కూడా మనకి అడోబ్ స్టాక్, ఇక్కడ చూడండి, ఇది కూడా ప్రో డౌన్లోడే. ఇది బాగుందా? కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంది కదా. సో దీనికి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్, కాపీ, జస్ట్ ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసి Ctrl+A సెలెక్ట్ ఆల్ అన్నాను, లేదా ఇక్కడ డబల్ క్లిక్ చేసిన Ctrl+C, అది ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ అన్నాను. కాపీ అనేసి నాకు కావాల్సిన ఫీల్ ప్రకారం ఇక్కడికి వచ్చి ఎక్స్పర్ట్ టూల్స్లో Ctrl+V పేస్ట్ అని డౌన్లోడ్ అంటున్నాను. సో డౌన్లోడ్ ఇమేజ్ లింక్ అన్నాను, క్వాలిటీ వచ్చిందా? సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. కానీ ఇది వెక్టర్ ఫైల్లోకి నేను తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే వెక్టర్ ఫైల్లో నేను తీసుకోలేను, వెక్టర్ ఫైల్కి రాదు ఆప్షన్. ఇక్కడ కూడా ఇది చాలా బాగుంది. సో క్లోజ్. ఇది బాగుంది. ఇన్కేస్ ఓకే అనుకుంటే కాపీ చేయండి, క్లిక్ చేయండి. ఈ ఎలిమెంట్తో నేను డిజైన్ చేయడం జరిగింది. క్లిక్ చేయండి, చాలా బాగుంది. క్లిక్ చేశాను, సేవ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ రోడ్ తీసుకున్నాను, రోడ్ వెక్టార్స్ తీసుకున్నాను. ఇది క్లిక్ చేయండి, ఇదే కదా రోడ్. క్లిక్ చేసి నాకు ఒక స్ట్రైట్ రోడ్ని తీసుకోవడం జరిగింది. సరే, చిన్న రోడ్ని తీసుకుందాం. సేవ్ చేస్తున్నాను. నేను ఎక్కడెక్కడ ఎలిమెంట్స్ని తీసుకుంటున్నానో చూడండి. సో క్లిక్ చేశాను, నాకు ముందు రోడ్డు తీసుకుంటున్నాను. సో రోడ్డు, నాకు కావాల్సిన రోడ్డు. అంటే మనం కంపోజ్ చేయాలి, ఉన్నదాన్ని యాసిడ్గా డూప్లికేట్ చేయకూడదండి. తీసుకున్నామా పెట్టేసామా అన్నట్టు కాదు, కొంత కంపోస్టింగ్ వర్క్ జరగాలి కదా. ఈ రోడ్ని అయినా సరే మనం క్రియేట్ చేసేటట్టు ఉండాలి.
మీరేం చేస్తారు, ఉంది కదా అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇలా బ్లర్ చేస్తారు. నేనేం చేస్తున్నాను, దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి మరి చిన్నదైపోయింది కదా రోడ్డు. ఇప్పుడు సెలెక్ట్ చేశాను, కంట్రోల్ మర్జ్ చేశాను. కంట్రోల్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, మర్జ్ లేయర్స్, షార్ట్కట్ కంట్రోల్ ఈ. సో సెలెక్ట్ చేసి ఇలా రోడ్ని పెద్దది చేసుకున్నాను. రోడ్ని పెద్దది చేసుకున్న తర్వాత కంట్రోల్ టీ అన్నాను, ట్రాన్స్ఫార్మ్ చేశాను, ఈ విధంగా పెట్టాను. సార్ అంతా బాగానే ఉంది, రోడ్ అంతా బాగానే ఉంది, కానీ నాకున్న టార్గెట్ ఆడియన్స్ ఏది, ఇక్కడ టెక్స్ట్ని నేను ఇక్కడ తీసుకున్నాను. అలా తీసుకున్నాను. వీళ్ళందరూ నడుస్తున్నారు కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళందరినీ రోడ్ మీద పెడితే బాగుంటుందని. ఓకే, సో సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, లోపలికి వెళ్తున్నారు. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ సబ్జెక్ట్ అనే ఆప్షన్ని ట్రై చేస్తున్నాను. మేబీ ఫ్లెక్సిబిలిటీగా అన్నీ సెలెక్ట్ అయితే ఓకే. సరిగ్గా సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను, మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. సో మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకొని క్లిక్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది, అన్నీ సెలెక్ట్ అయ్యాయి. బట్ కంట్రోల్ షిఫ్ట్ అయి తీసుకున్నాను. దీన్ని తీసుకొని కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి సో ఎరేజర్ టూల్ తీసుకున్నాను. ఎరేజర్లో షార్ప్ ఎరేజర్ తీసుకున్నాను. ఇవి షార్ప్ ఎరేజర్తో ఇవి రబ్ చేస్తున్నాను. ఈ ఎలిమెంట్స్ నాకు అవసరం లేదు. సో క్లిక్ చేశాను, నాకు కావాల్సిన ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని డిలీట్ చేసుకున్నాను. అంతే కదా. ఇప్పుడు ఓకేనా, సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. అండ్ ఇది కూడా నేను ఎరేజర్ టూల్ తీసుకున్నాను. ఇలా అంటే నాకు ఆటోమేటిక్గా ఇలా ఎరేజ్ అయింది. సో ఇందులోకి వచ్చేసరికి నేను కొద్దిగా సాఫ్ట్ ఎరేజర్ తీసుకున్నాను. జస్ట్ ఎడ్జస్ట్లో అరేంజ్ చేశాను. సో అన్నిటికన్నా మెయిన్ థింగ్, నాకు దీని కింద ఒక టెక్స్చర్ ఉంటే బాగుండిద్ది. రోడ్ కొద్దిగా బ్లర్ అవ్వాలి. జస్ట్ నేను ఇక్కడికి వచ్చి గాషన్ బ్లర్ తీసుకున్నాను, లేదా రోడ్ని బ్లర్లో మోషన్ బ్లర్ తీసుకున్నాను. రోడ్ని ఫిల్టర్స్లో బ్లర్లో మోషన్ బ్లర్ తీసుకున్నాను. తీసుకొని ఇలా సో బ్లర్ కాన్సెప్ట్లో ఈ విధంగా మరీ ఎక్కువగా బ్లర్ అయిపోయింది అన్నప్పుడు బ్లర్లో మోషన్ బ్లర్ తీసుకొని నాకు కావాల్సిన బ్లర్ని ఈ విధంగా. సో సార్ ప్రతిదీ బాగుంది, ఒక టెక్స్చర్ వస్తే ఇంకా బాగుండిద్ది. ఓకే, ఈ కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ కలర్ని నేను ఎందుకు బ్యాలెన్సింగ్ కింద బ్యాక్ సైడ్ వేసుకోకూడదు చూశాను. సో ఇది కూడా బాగుంది, కానీ టెక్స్ట్ని ఇంకా ఎలివేట్ చేసుకుంటే ఇక్కడ వైట్ పెట్టుకోవడం ఇలా బాగుంటాయి. సో ఇది ఒక ఆప్షన్ కింద పెట్టాను అంతే, కలర్ కానీ వైట్ పెట్టాను. కానీ ఇక్కడ తీసుకున్న టెక్స్చర్ చాలా బాగుంది. ఈ టెక్స్చర్ని తీసుకున్నాను. ఈ టెక్స్చర్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ప్లేస్ చేశాను. ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం మనం, ఐదర్ ఫ్రీ పిక్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి వైట్ టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ వాల్ పేపర్స్ తీసుకొని క్లిక్ చేసి ఇవన్నీ అవే కదా. సో క్లిక్ చేయగానే నాకు కావాల్సిన టెక్స్చర్స్ అన్నీ ఇక్కడ ఫామ్ అవుతాయి. చూస్తారా, వెనకాల టెక్స్ట్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే అన్స్ప్లాష్కి వెళ్తాము. ఇక్కడ టెక్స్చర్స్ ఎన్ని కావాలంటే అన్ని టైప్ ఆఫ్ టెక్స్చర్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చా లేదా. కానీ ఇది మనం తీసుకున్న కలర్ చాలా ఎల్లోయిష్ కలర్లో ఉంది కదా. సో కానీ ఇది ఎల్లోయిష్ కలర్లో ఉండడం వల్ల నేనేం చేస్తున్నాను, దీన్ని వైట్ కింద కన్వర్షన్ చేయాలి. రైట్ క్లిక్ చేశాను, రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ చేస్తున్నాను.
సో ఈ విధంగా టార్గెట్ ఆడియన్స్ ఇవన్నీ నీట్గానే ఉన్నాయి. సో టెక్స్చర్స్ తీసుకున్నాం. టెక్స్చర్ ఇక్కడ ఉన్న దీన్ని వెక్టార్లో ఉన్నదాన్ని దీన్ని నేను ఏం చేశాను, స్మార్ట్లో ఉన్నదాన్ని రైట్ క్లిక్ చేశాను, రాస్టరైజ్ చేశాను. రాస్టరైజ్ ఎందుకు చేశారు సార్ అంటే మనం రాస్టరైజ్ లేకుండా దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని కలర్ ఫామ్ చేసుకోవచ్చు, కానీ అది కంప్లీట్ వైట్ అయిపోద్ది. అలా కాకుండా టెక్స్చర్ మీద మనం వైట్ ఇవ్వాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ యూ, బ్లాక్ అండ్ వైట్ రాదు, డీసాచురేట్ రాదు. డీసాచురేట్ వస్తుందా? రాదు. సో రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ చేస్తే కంట్రోల్ షిఫ్ట్ యూ, కంట్రోల్. ఇప్పుడు ఏమైంది, టెక్స్చర్ ఎల్లో టెక్స్చర్ కాస్త తెలియట్లేదా? ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టెక్స్ట్ ఎలా ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, మేబీ నేను స్మార్ట్లోనే ఉంచి చేయాలి అంటే ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ అనే కాన్సెప్ట్స్లో కూడా ఇక్కడ ఈ విధంగా ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మనకి ఏమైంది చూసారా, బ్లాక్ అండ్ వైట్ వచ్చిందా రాలేదా? సో ఈ విధంగా తీసుకున్నాను, క్లిక్ చేశాను. ఈ విధంగా తీసుకొని వర్క్ చేయడం వల్ల నేను ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ టెక్స్చర్ కింద ప్లేస్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసి సో కాన్సెప్ట్ అనేది కొంతవరకే మనం తీసుకున్నాం. ఈ బీజీని కూడా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి లాక్ చేస్తున్నాను. లాక్ చేసి దీని వరకు ఇక్కడ ప్లేస్ చేశాను. సార్ టెక్స్ట్ అనే బీజీ మీద వేసుకోకూడదా? వేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన మల్టిప్లై టెక్స్చర్స్ ఉంటాయి చూసారా, చేంజ్ అయిందా? వెనకాల టెక్స్చర్ బ్లూ కలర్లో వస్తుందా? సో లైట్ బ్లూ కలర్స్నే తీసుకోవాలి. ఇప్పుడు బ్లూ ఎడ్జెస్ వచ్చాయి కదా లోపల టెక్స్చర్స్. సో ఈ విధంగా అంటే వైట్లో కొద్దిగా బ్లూ ఫీలింగ్ 50% ఇవ్వండి ఒపాసిటీ. ఇది చేంజ్ అయిందా? సో ఈ విధంగా ఇస్తున్నాను. సార్ అంతా బాగానే ఉంది, దీన్ని లాక్ చేసుకోండి. ఐదర్ వైట్ టెక్స్చర్ మీదనే ఇవ్వచ్చు లేదా ఇలా ఈ విధంగానే ఇవ్వచ్చు. ఈ విధంగా సార్ ఈ కాన్సెప్ట్ ఉంది కదా, ఈ లేయరు ఇది ఓకే గుడ్. సో సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ M కొద్దిగా డార్క్ లేయర్స్ని తీసుకున్నాను. కర్వ్స్ తెలుసు కదా మీకు, కంట్రోల్ M కర్వ్స్ పట్టుకొని ఇలా అంటే ఆటోమేటిక్గా మనకి బ్లాక్ అండ్ వైట్లో లైటర్ అయితే చూసుకోండి. సో ఇక్కడున్న ఎలిమెంట్స్ ఈ విధంగా ఉంటాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ చేయండి, కంట్రోల్ G గ్రూప్ చేయండి, వదిలేయండి. ఇదొక కాన్సెప్ట్. ఓకేనా సార్? అసలు ఇదంతా వద్దు సార్, ఆల్రెడీ మనం ఇక్కడ ఒక దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాం. సో క్లిక్ చేశాను. సో ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను. డెస్క్టాప్లో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇమేజెస్. సో దీనికి కూడా వెళ్ళొచ్చు మనం. చూసారా, ఇది తీసుకుందామా, ఇది తీసుకుందామా, ఇదే ఇది తీసుకుందామా? సో సెలెక్ట్ చేశాను. ఇవన్నీ యాక్చువల్లీ వెక్టార్లో ఉంటాయి. మేబీ అది ప్రీమియం డౌన్లోడ్ ఉంటే మీరు కంపెనీస్కి వెళ్తే ఆటోమేటిక్గా అక్కడ ప్రీమియం డౌన్లోడర్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు ప్రీమియం డౌన్లోడ్ కూడా ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసి వర్క్ చేయొచ్చు. నేను ఇక్కడ ప్రీమియం డౌన్లోడ్స్ లేకపోతే మనకు కావాల్సిన వెక్టర్ ఫైల్ని దాని యొక్క ప్రో డౌన్లోడ్ అని పెట్టి పక్కన ఫ్రీ అని పెడితే ఆటోమేటిక్గా మనకి కొన్ని లింక్స్ వస్తాయి. ఆ లింక్స్లో దాన్ని పేస్ట్ చేయగానే మనకి ఈ విధంగా కాపీ చేసుకుంటాం. సో క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను, జస్ట్ ఎలిమెంట్ని తీసుకున్నాను, కాపీ చేశాను, పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉంది? సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకోండి, ఇందులో బీజీ తీసేయండి, క్లిక్ చేయండి, 100% ఇవ్వండి. 100% ఇచ్చి నాకు కావాల్సిన కలర్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి.
ఇదంతా మనకి లైటర్ కలర్లో ఉంది చూసారా. మరి లైటర్ కలర్లో వెళ్ళొచ్చా? సో లైటర్ కలర్లో వెళ్ళే టైం అయితే ఇలా వైట్ ఇచ్చేయండి. లేదు నాకు ఈ కలర్ టోన్లోనే కావాలి అంటే ఆ కలర్ టోన్లోనే మనకు ఆ పర్ఫెక్షన్ ఉంది. సో ఆ పర్ఫెక్షన్ ఉంది కాబట్టి ఈ కలర్లోనే ఇస్తున్నాను చూసారా. సో Ctrl+T ట్రాన్స్ఫార్మ్. ఆల్రెడీ ఇది మనం డూప్లికేట్ చేసింది, అంటే కాపీ పేస్ట్ చేసాము, ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ చేయాల. ఇది స్మార్ట్లో లేకపోతే మీరు 3-4 సార్లు ట్రాన్స్ఫార్మ్ చేయగానే ఇక్కడ పిక్సెల్స్ బ్రేక్ అవుతాయి. సో దీన్ని రైట్ క్లిక్ చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్ అనాలి, ఇమేజ్, Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేశాను, తగ్గించాను. ఇప్పుడు ఎలా ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ముందు దీన్ని ప్లేస్ చేసిన తర్వాత నాకు కావాల్సిన టెక్స్ట్ లేయర్స్ ఏమున్నాయి చెక్ చేయండి. ఒక్క నిమిషం. ఇదే కదా టెక్స్ట్ బాడీ పార్ట్లో తీసుకున్నాను, క్లిక్ చేశాను, ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ సర్వీస్ అండ్ ప్రోడక్ట్స్ని తీసుకున్నాను, పక్కకు నెట్టాను. ఇక్కడికి వచ్చేసరికి బాడీ పార్ట్ని డూప్లికేట్ చేశాను, రెక్టాంగులర్ బాక్సెస్ని రిమూవ్ చేశాను. జస్ట్ బ్రాండింగ్, ఈ కలర్ లేదు కదా, అయినా జస్ట్ వైటే కదా మనం తీసుకుంది. ఈ విధంగా ఇచ్చాను. సో హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకూడదు ఎప్పుడైనా హ్యాష్ ట్యాగ్స్. సో సెలెక్ట్ చేసుకొని వీటి మొత్తాన్ని లాక్ చేస్తున్నాను. లాక్ చేసి నాకు కావాల్సిన ఈ క్రియేటివ్ ఎడ్జ్ని కొద్ది కిందకి మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి నాకున్న ఆప్షన్ ఏంటి, సెలెక్ట్ చేసుకొని అన్నిటిని బ్లాక్ ఇచ్చాను అండ్ క్లిక్ చేసుకొని బార్లో రెగ్యులర్ ఇస్తున్నాను. సో ఇక్కడున్న ఫాంట్స్ ఏంటి, ఫ్రాంక్లిన్. సో ఫ్రాంక్లిన్ కానీ మీరు పాపిన్స్ కానీ రోబోటో కానీ జోస్ట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇవి చూడండి ఎట్లుంటాయి, ఎలా ఉంది ఫాంట్. సో క్లిక్ చేయండి, వీటిలో కూడా జోస్ట్ తీసుకోండి. ఎంత షార్ప్గా ఉన్నాయి చూడండి. కొంతమంది దీన్ని యాక్సెప్టెన్స్ ఇవ్వరు, ఎందుకంటే టీని మనకి ఎలా ఉన్నాయి ఇలా ప్లస్ సింబల్స్తో ఉంటే అదొక రిలీజియస్ వైజ్గా ఉంటాయని చెప్పి కొంతమంది ఈ ఫాంట్ అంటే కొంతమంది క్లయింట్స్ ఆ విధంగా కూడా ఇది రిలీజియస్ వైజ్గా ఉంటాయని చెప్పేసి కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే యాక్సెప్టెన్స్ ఫాంట్స్ అనేవి యాక్సెప్టెన్స్ చేయరు. కానీ కొన్ని ఫాంట్స్ అనేవి ఇలా షార్ప్గా ఉంటాయి. ఓకే, కొంతమంది ఈ విధంగా తీసుకుంటారు, కొంతమంది లేదు ఇది ఇలా ఉందని చెప్పేసి మనం ఫాంట్స్ని ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు టీస్ ఎలా ఉన్నాయి అంటే కొంతమంది పర్స్పెక్టివ్ వ్యూ చెప్తున్నాను నేను, క్లయింట్ యొక్క పర్స్పెక్టివ్ వ్యూ. ఓకే, సో అన్నిటిని మనం బేస్ చేసుకోవాలి, అన్నిటిని మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, ఎక్కడైనా ఇష్యూ ఉందా, ఎవరికి గోల్ ఉండదు. సో ఇలాంటి ఫాంట్స్ పెట్టుకోండి అంటున్నా. సో మన మార్కెట్ అంతా వర్క్ చేస్తుంది బ్రాండింగ్ మీదే. ఈ రెండు ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. సో ఆ మాత్రం గ్యాప్ అనేది మినిమం ఉండాలి మనకి. ఓకే, సో సెలెక్ట్ చేశాను, దీని గ్రూప్ని పైకి తీసుకున్నాను అండ్ దీన్ని సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ని కొద్దిగా పెంచుకుంటున్నాను. ఇన్ ద సర్వింగ్ ద బెస్ట్, ఇలా. సో మనకున్న కాన్సెప్ట్ ఈ ఫుటర్ పార్ట్ ఉంది కదా, ఈ ఫుటర్ పార్ట్ని సెలెక్ట్ చేశాను అండ్ ఇది క్యాన్వాస్ సైజ్ 1080x1350 ఉంది. సార్ నాకు ఇది 1080x1080లో కావాలి అంటే 1080 ఇన్ కేస్ నేను 1350 తీసుకోవడానికి కారణం ఏంటంటే మీకు ఆ కన్వర్షన్ చూపించడానికి. ఇన్ కేస్ 1080x1350లో ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ 1080x1080కి ఎలా కన్వర్షన్ చేస్తాం, హైట్ని తగ్గించాలి. సో అగైన్ వీ కెన్ గో విత్ దీని పైన పెట్టుకోండి, ఎందుకంటే ఇది కట్ అయిపోద్ది. సో సెలెక్ట్ చేసుకొని ఇమేజ్, క్యాన్వాస్ సైజ్. సో మనకి ఎక్కడ కట్ అవ్వాలి, ఈ పైది కట్ అయిపోవాలి. సో సెలెక్ట్ చేసుకొని 1080x1080
అదేం సార్ మీరు పైన పెడితే పైది కట్ అవ్వాలి కానీ కింద ఎందుకు కట్ అయిందంటే ద డైరెక్షన్ ఏంటి, ద డైరెక్షన్ ఎటు చూపిస్తుంది, పైకి తీసుకుంటూ కట్ చేసుకోమంటుంది ద థింగ్స్. సో 1080/1080. సో ఇప్పుడు ఓకేనా? మరి అలాంటప్పుడు దీన్ని ఇంకెంత బెటర్గా చేయాలి మనం డిజైన్ని. సో సెలెక్ట్ చేసుకొని ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని పైకి తీసుకొని వెళ్తాం. సో క్లిక్ చేసుకొని ఈ విధంగా వెళ్తాం. అండ్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఈ విధంగా వెళ్తాం. అండ్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఈ విధంగా వెళ్తాం. అండ్ ఫైనల్లీ ద ఫుటర్ పార్ట్. వేర్ ఇస్ ద ఫుటర్ పార్ట్? ఏం సార్ ప్రతిసారి స్ట్రిప్ లేని సార్, రొటీన్ అయిపోయేలా స్ట్రిప్ ఇవ్వడం మీకు అనిపించట్లేదా? నాకు అనిపిస్తుంది కదా. సో సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఈ ఎలిమెంట్ ఉంది, ఇది ఒక పిఎన్జి డాక్యుమెంట్. సో డబుల్ క్లిక్ చేసుకో, ఇక్కడ వైట్ ఉంది, దీన్ని బ్లాక్ చేస్తుంది. సో దీన్ని కూడా క్లిక్ చేసుకోండి, ఇది కూడా ఆల్రెడీ టెలిఫోన్ సింబల్, ఇది కూడా స్మార్ట్లో ఉంది. డబుల్ క్లిక్ చేసుకోండి, ఇక్కడికి వచ్చి వైట్ ఇస్తాను, బ్లాక్ ఇస్తాను. ఇక్కడ కంట్రోల్ సేవ్ అనగానే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చింది. మరి వెనకాల స్ట్రిప్ అవసరమా? మరి ఏదో వేరియేషన్ ఉండాలి కదా సార్, ఇద్దాం. లైన్ తీసుకోండి, లైన్ తీసుకోండి, లైన్ ఫిల్ తీసేయండి, స్ట్రోక్ ఇచ్చేయండి. స్ట్రోక్ మరి బండగా 5 పిక్సెల్స్ ఉంది, నేను ఓన్లీ 2 పిక్సెల్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో చూడడానికి చాలా బాగుంది స్ట్రోక్. సో కంట్రోల్ సెలెక్ట్ అవ్వాలని సెంటర్ పెట్టాను. సో దీన్ని అరేంజ్ అంటే దీని ఎడ్జెస్ ఏదో నార్మల్గా ఉన్నాయి. ఎడ్జెస్ నాకు ఎలా ఉండాలంటే చాలా షార్ప్గా ఉండాలి. సో ఆ పాయింటర్స్ కావాలి. ఆ పాయింటర్స్ కావాలంటే దీన్ని రైట్ క్లిక్ చేశాను, రాస్టరైజ్ చేశాను. రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ చేసి ఎరేజర్ టూల్ తీసుకున్నాను, ఎరేజ్ చేశాను, దీన్ని క్లోజ్ చేశాను. ఎరేజర్ యొక్క బ్రష్ సైజ్ తగ్గించాలి పెంచాలి అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను, సెంటర్ అలైన్మెంట్ ఇచ్చాను. సో ఈ మొత్తం పార్ట్ మొత్తాన్ని క్లిక్ చేసి అండ్ దీని వెనకాల కూడా ఒక గైడ్ లైన్ ఇచ్చాను నేను. సో ఆ గైడ్ లైన్ ఎక్కడుంది? సో ఆ గైడ్ లైన్ ఇక్కడ ప్లేస్ చేసుకోండి మన విజిబిలిటీ పర్పస్. ఇదేనా? సో ఇది అండ్ దీనికి ఐకాన్కి దీనికి పెట్టండి. సో ఐకాన్కి దీనికి పెట్టేసి చూసారా, ఈ ఐకాన్ చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? సెక్షన్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ T, స్పేస్ ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ వస్తే పాపిన్స్ ఇప్పుడు కవర్ అయిందా లేదా? ఇది కూడా పాపిన్స్లోనే ఉంది, మీరు ఇచ్చిన ఫాంట్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పిఎన్జీని దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ G గ్రూప్. మరి ఇదేంటిది? ఫుటర్ పార్ట్. సో దాన్ని కంట్రోల్ సెలెక్ట్ ఆల్ చేసుకొని ఇప్పుడు సెంటర్కి ఇవ్వండి. ఇప్పుడు ఎలా ఉంది? అండ్ ఇక్కడున్న లైన్ ఉంది కదా, లైన్ కిందకి తీసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్ దగ్గర మీడియం ఇవ్వండి. అండ్ కాంట్ సర్వీస్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ ప్రోడక్ట్స్. జస్ట్ దీనికి వచ్చేసరికి బోల్డ్ ఇవ్వండి, దట్స్ ఇట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన ఫీలింగ్ ఏంటి సెలెక్ట్ చేసుకొని అన్నిటికీ బ్లూ కలర్ ఇచ్చాం కాబట్టి ఆరెంజ్ అక్కడ కొద్దిగా మనం
మెన్షన్ చేయలేదు, ఎందుకంటే డిజైన్ మొత్తంలో కూడా ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, కొన్ని ఎలిమెంట్స్ దగ్గర కూడా బ్లూ ఉంది. సో ఇలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆరెంజెస్ని ఐకాన్స్ రూపంలో తీసుకోవాలి. సో క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయండి. కంట్రోల్ సేవ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన లేదా మొత్తానికి కలిపి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో ఒక్కసారి దీన్ని ఈ గైడ్లైన్స్ తీసి చెక్ చేసుకోవాలి. మనం డిలీట్ చేయట్లేదు, హైడ్ చేస్తున్నాం, కంట్రోల్ హెచ్. ఈజీగా ఉంది. సో ఇదొక కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మనం ఓకే, ఇది చాలా హార్డ్గా కనిపిస్తుంది. ఓకే, సెలెక్ట్ చేసుకొని 50% ఆఫ్ ఒపాసిటీ ఇచ్చాను. దానికి న్యూమరికల్ కీబోర్డ్ ఏంటి 5. ఇక్కడ న్యూమరికల్ కీ బాక్స్ ఉండిద్ది, నెంబర్ లాక్స్ కీప్యాడ్. ఈ నెంబర్ లాక్స్ కీప్యాడ్లో 5 అంటే 50, 9 అంటే 90, 8 అంటే 80, 2 అంటే 20, ఇలా మనకు కావాల్సిన ఒపాసిటీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. అదే 5 నొక్కితే 50కి వెళ్ళిపోద్ది, 9 అంటే 90కి వెళ్ళిపోద్ది. ఇలా నాకు కావాల్సిన దాంట్లో నేను ఎంత ఇస్తున్నాను, 50% ఇస్తున్నాను. నీట్గా డిజైన్ చేసుకున్నాను. అండ్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్, డిఎం బ్యానర్ 1. ఓకే, సో కంట్రోల్ ఆల్ట్ ఎస్, సేవ్ యాస్, కాపీ. కంట్రోల్ ఆల్ట్ ఎస్, సేవ్ యాస్, కాపీ. ట్యాప్ అనే కీ నొక్కితే ఆటోమేటిక్గా కిందకు వస్తాం. కిందకు వచ్చి జే అన్నాను, ఆటోమేటిక్ ఏం వచ్చింది, జేపీజీ. మళ్ళీ షిఫ్ట్ ట్యాబ్ అన్నాను, పైకి వెళ్ళి కాపీ అనే దాన్ని తీసేసి ఎంటర్ ప్రెస్ చేసి సేవ్. తెలిసిన టూల్స్ ఇవన్నీ. సార్ ఇన్ కేస్ దీన్నే సెకండ్ బ్యానర్ కింద ఎలా తీసుకుంటాం, ఇక్కడ తీసేయండి, బ్యాక్గ్రౌండ్ పెట్టండి, ఎలిమెంట్స్ని యూజ్ చేయండి. సారీ, సో డబల్ క్లిక్ చేసుకోండి, అక్కడ తీసేస్తే ఇక్కడ డిస్టర్బెన్స్ పోద్ది. అండ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ అలైన్మెంట్. ఇప్పుడు ఎలా ఉంది, ఆ గీత మీద అలా వాలాడు. పక్కగా తీసుకోండి. Control S, save. ఇలా. సో గ్లిప్స్ అనే ప్యాలెట్ తీసుకోండి, టైప్ ప్యానల్స్, గ్లిప్స్ ప్యానల్. అంటే ఏదో ఒక ఏం జరిగింది రా బాబు, ఎవరు రా మీరు? దీన్నే కాపీ చేసి
పేస్ట్ అండ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ చేయి. దీన్ని ఈ విధంగా తీసుకో. సార్ మరి టెక్స్చర్లో ఇది ఉంది కదా, పీజీ టెక్స్చర్, ఇది వేసి బ్లాక్ తీసి టెక్స్ట్ వచ్చిందా వెనకాల? వచ్చిందా రాలేదు? 60% ఉన్న టెక్స్చర్ని 50% సో ఇదొక ఆప్షన్. డిజైన్స్ బాగున్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వాల. ఇంకొక చిన్న ఆప్షన్ చెప్తాను. సో మనకున్న టెక్స్ట్ని 2 విధాలుగా డిజైనింగ్ పర్స్పెక్టివ్లో పెట్టాము, ఉన్న ఎలిమెంట్స్ని డౌన్లోడ్ చేసుకునే విధానంతో. సార్ సర్లే అయిపోయింది. సో ఇందులోకి వచ్చేసరికి నాకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా ఒక పోస్ట్ మనం చూసాము అంటే అది ఒక ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ, దాని నుంచి ఏదైనా ఎలిమెంట్స్ని ఈజీగా ఎలా డిజైన్ చేసుకుంటాం, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా కాపీ చేసుకుంటాం, ఓకే, కాపీ చేసుకొని ఎంత ఈజీ వేలో మనం అవుట్పుట్ ఇవ్వగలుగుతాం అనేదే కాన్సెప్ట్. సో నాకు ఇక్కడ ఒక చిన్న లాజిక్. ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ ఉంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పోస్ట్ చూశాను. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ అంటున్నాను. అంటే గూగుల్లో చూసిన పోస్ట్, ఇక్కడ గూగుల్లో ఒక పోస్ట్ చూస్తే దాన్ని క్లిక్ చేయగానే అది ఇన్స్టాగ్రామ్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ చూసారు ఎంత బాగుందో. ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్తో మీరు తీసుకొని వర్క్ చేయాలి. సో క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసి నేను క్లిక్ చేయగానే అది ఇన్స్టాగ్రామ్కి కానీ ఫేస్బుక్ కానీ వెళ్ళింది. అక్కడ ఏదైనా పోస్ట్ డౌన్లోడ్ చేయమంటే కొన్ని పోస్టులు మనం డౌన్లోడ్ చేయలేము. సో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్. సో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్లో వెళ్ళగానే దాని యొక్క డివ్ ట్యాగ్ ఉండిద్ది. దాని యొక్క డివ్ ట్యాగ్ని ఇక్కడ క్లిక్ చేయగానే నాకు కావాల్సిన లింక్ అనేది వచ్చింది, ఇమేజ్ లింక్. దాని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డిజైన్ అనేది ఇక్కడ వచ్చింది. దీన్ని సేవ్ చేసుకొని డెస్క్టాప్ మీద పెడుతున్నాను. ఇది ఒక రిఫరెన్స్ కోసం తీసుకుంటున్నాను, ఓన్లీ డెమో పర్పస్, అంతేగాని ఇది ఎక్కడ కమర్షియల్గా వాడట్లేదు మనం. ఓకే, సో క్లిక్ చేసుకొని నాకు అంటే స్మార్ట్ వే ఇది, అంతేగాని మీరు ఈ విధంగా చేయండి అని నేను చెప్పట్లేదు. కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు మీరు. అంత బాగుంది కదా. సో ఒక పిఎస్డి ఫైల్ని మీరు ఎలా కస్టమైజ్ చేస్తారో ఉన్న డిజైన్ ఫైల్ని కూడా కస్టమైజ్ చేయడమే. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, క్లిక్ చేయండి. అసలు ఫైల్ క్వాలిటీ ఉందో లేదో చెక్ చేయండి. కంట్రోల్ 1. సో కంట్రోల్ 1 అనగానే క్వాలిటీ చెక్ చేయండి. ఓపెన్ చేసుకున్నాను. కంట్రోల్ 1 క్వాలిటీ బాగానే ఉంది కదా. సో సైజ్ చెక్ చేయండి. 15 1080 by 1080, కానీ క్వాలిటీ మాత్రం 72. 200 300 ఉంటే బాగుండేది, బట్ లేదు కాబట్టి దీన్ని తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను, షిఫ్ట్ F5, కంటెంట్ అవేర్ చెప్పాను కదా, క్లిక్ చేయండి. లోగో వెళ్ళిపోయిందా? మరి లోగో వెళ్ళిపోతే మనం ఏం చేయొచ్చు? దీన్ని మనం చేయలేమా? లోగోని తీసుకొని వచ్చి పెట్టబోయి అయిపోయింది. లోగో ప్లేస్లో లోగో వచ్చేసిందా? ఎనీ డౌట్స్? మనం మళ్ళీ కొత్తగా చేయాలా? డిజైన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు కదా. క్లియరా సార్? అంతా బాగానే ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి నెంబర్స్ దగ్గర మనం ఏం చేస్తున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం, క్లిక్ చేసుకున్నాం, ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేసాం. అండ్ మన టెక్స్ట్ ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి కదా. సో ఫుటర్ పార్ట్ని క్లియర్ చేసుకున్నాను.
అండ్ ఇక్కడ దీంట్లోనే ఫాంట్ ఏందో తెలుసా మీకు? సో రోబోటో ఫాంట్ ఉండిద్ది. సో మ్యాచ్ అయిందా? ఇలా వెళ్ళొచ్చా లేదా? లేదా సో ఇక్కడికి వచ్చేసరికి నాకేమవుతుంది? మెయిలే కదా. సో సెలెక్ట్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్లో వైట్ ఇచ్చాను. వైట్ ఇచ్చి దీన్ని ఇక్కడ పెట్టి క్లిక్ చేసి దీన్ని మనం రెగ్యులర్ ఇస్తాము. ఇలా ఇవ్వలేమా? మేము అర్థమవుతుందా? సెలెక్ట్ చేశాను దీన్ని, వైటే కదా. వైట్ ఎక్కడ ఉంది మరి? బ్యాక్ స్పేస్ కొడితే వచ్చేసిందే. ఇక్కడ కలర్ ఏంటి? వైట్ ప్లేస్ అవ్వాలంటే ఏంటి? షార్ట్ కట్ పైన ఉందా కింద ఉందా కలర్? మరి అదే కదా కొట్టింది. దీన్నే డూప్లికేట్ చేశాను. www.jvsit.trainings.com. ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ లేదు. ఇక్కడ పెట్టుకో. ఎక్కడున్నా ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ కూడా నువ్వు తెచ్చుకోగలుగుతాను, ఈ ఐకాన్ కూడా నువ్వు తెచ్చుకోగలుగుతానంటే తెచ్చుకో, సరిపోద్ది. ఓకేనా? సో కంట్రోల్ చే డూప్లికేట్ చేసుకో. ముందు దీన్ని ఈ పక్కన పెట్టుకో. పక్కన పెట్టుకో. మరి ఐకాన్ మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ అవసరమా? దాని వరకు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో కంట్రోల్ బ్యాక్ స్పేస్. మరి ఇక్కడ స్పేస్ లేదు కదా, దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకో. ఎనీ డౌట్స్? పోస్ట్ వాళ్ళదా మందా? మందా వాళ్ళదా? అయిపోయింది కదా. ఇది చీట్ షీట్ అంటారు దీన్ని, అంటే చీట్ అంటారు. మనం ఏం చేస్తున్నాం? ఉన్నదాన్ని మనం డిజైన్ చేస్తున్నాం, చీట్ డిజైన్ అంతే. కానీ ఇదే కాన్సెప్ట్స్లో కొన్ని వందల మంది చేసి ఉంటారు. వాళ్ళు లోగో తీసి వీడి పెట్టుకుంటుంటాడు అంతే. ఓకేనా? దీన్ని యాజ్ పర్ ఫాలో ఎప్పుడు చేయాలి? మనం ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు మనకు మల్టిపుల్ టాస్క్ అసైన్మెంట్స్ మనకి ఇచ్చినప్పుడు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఓన్గా కూర్చొని చేయాలి అంటే స్క్రాచ్ నుంచి తలకాయ నొప్పి. ఉన్న డిజైన్ని మ్యానిపులేట్ చేసుకుని కొట్టేస్తాం. ఇన్ కేస్ వాళ్ళు ఇక్కడ ఏమైనా థీమ్ ఇచ్చారనుకో, ఈ థీమ్ మార్చలేమా? మార్చచ్చా లేదా? సో ఇప్పుడు ఎన్ని డిజైన్లు చేసినట్టు మనం? మొత్తం 3 డిజైన్స్. ఎనీ డౌట్స్? సార్ అంత ఈజీగా చేశాను. నేను చీట్ షీట్ చేయమన్నా అని చెప్పేసి చీట్ డిజైన్ చేయమని మొత్తం అన్నీ చేయకుండా అమ్మా. నాకు తెలిసిపోతుంది మీరు చేసిన డిజైన్. ఎందుకంటే అందుకే పిహెచ్డి ఫైల్ పెట్టించుకుంటా. సో దీంట్లో పిహెచ్డి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి దీంట్లో మీరు గమనిస్తే? ఎన్ని ఉన్నాయి ఇందులో పిహెచ్డి ఫైల్స్? 1 2 3 4. డిజైన్ మొత్తం రావాలంటే కనీసం 30-40 లేయర్స్ అవుతాయి. తెలిసిపోద్ది మీరు. ఓకేనా? మీరు నాకు ఎలా ఇచ్చిన అవుట్పుట్. సో ఇప్పుడు మనం ఎన్ని డిజైన్స్ చేసినట్టు? మొత్తం 3 డిజైన్స్ చేసినట్టు. 1 2 3 ఇవే కదా. క్లిక్ చేయండి. సో ఫస్ట్ డిజైన్ ఇది, సెకండ్ డిజైన్ ఇది, థర్డ్ డిజైన్ ఇది. నేను ఒక మోడల్ చేసి మీరు అలా కూర్చుంటున్నారు, అలా కూర్చోకూడదు. మల్టిపుల్ డిజైన్స్ మీద వర్క్ చేయాలి. సో ఇక్కడ చూడండి, చూడడానికి ఏమైనా ఆడ్గా ఉందా? ఇది ఇక్కడ ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత క్యూట్గా ఉందో చూడండి. మళ్ళీ టెక్స్ట్ని హైలైట్ చేసుకున్నాను, ఒక లైన్ని తీసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో డిజైన్ పర్స్పెక్టివ్స్. క్లియర్? నీ డౌట్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.